2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారు. మంచి యోగం నడుస్తోంది. దశమ స్థానంలో గురువు గారు ఉన్నారు. మంచి యోగం నడుస్తోంది. లాభస్థానంలో కేతు భగవాన్ ఉన్నారు. మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే ఇక్కడ 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి ఎవరికైతే జన్మ జాతకంలో శని భగవానుడు నీచంలో ఉండటం కానివ్వండి, లేకపోతే బలం తక్కువగా ఉన్నా సరే దీని మూలంగా మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధనలాభం అంటూ ఉంటది. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారికి కుటుంబ పరంగా 2వ స్థానంలో కుజుడున్నారు. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో గొడవలు ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు సకాలంలో చేతికి ధనం అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ 5వ స్థానంలో రాహు ఉన్నారు. ఇక్కడ కుజు దృష్టి ఉన్నది రాహు మీద, 4వ దృష్టి. దీని మూలంగా లవర్స్ కి మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా బీపీకి సంబంధించిన సమస్యలు, యాంగ్జైటీ, ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు మీకు. సప్తమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో తన సొంత రాశిలో ఉన్నారు. గురుగా దృష్టి కూడా ఉన్నది కాబట్టి కుజుడు మీద మ్యారేజ్ పరంగా మాత్రం బాగుంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఇక్కడ 10వ స్థానంలో గురువు ఉన్నారు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. మీకు అనుకున్న జాబ్ లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు. దాని మూలంగా మీరు విజయం సాధిస్తారు. వృత్తిపరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.